Hi Andy, welcome back to my channel. Before going to start this video, make sure to subscribe to my channel. సో ఇవాళ వీడియోలో నేను చూపించబోతున్నాను పార్టీకి మదర్ మేకప్ ఎలా వేసుకోవాలనేసి. సో ఫస్ట్ దానికి నేను ఏం చేస్తున్నాను అంటే ఇక్కడ నేను 24K మాసిక్యూ సిరమ్ని గోల్డ్ సిరమ్ని యూజ్ చేశాను. నా ఫేస్ డ్రై ఫేస్ అనమాట, అందుకే నేను ఈ సిరమ్ ఎక్కువగా వాడుతూ ఉంటాను. సో మేకప్ వేసుకున్నప్పుడు కేక్ మేకప్ అవ్వకుండా ఉండడానికి. అండ్ ఇక నేను లిప్ స్క్రబ్ని యూజ్ చేశాను. అది వచ్చేసి నేను సిఫోరాలో కొన్నాను, అండ్ సిఫోరా ప్రోడక్ట్ అనమాట. అండ్ ఇక్కడ ఫౌండేషన్కి నేను యూజ్ చేస్తున్నాను వెట్ అండ్ వైల్డ్ ఫౌండేషన్ ఇన్ ద షేడ్ ఆఫ్ వామ్. అండ్ నాకు ఈ ఫౌండేషన్ అనేది చాలా ఇష్టం అండి, తప్పకుండా ట్రై చేయండి. ఇండియన్ వామ్ స్కిన్కి తప్పకుండా ద పర్ఫెక్ట్ ఫౌండేషన్ అని చెప్తాను, చాలా బాగా సూట్ అవుతుంది ఇండియన్ స్కిన్కి. అండ్ ఫస్ట్ నేను స్పాంజ్తోనే ఎందుకు యూజ్ చేశాను అంటే స్పాంజెస్ నేను యూజ్ చేసి త్రో చేసేస్తాను, మళ్ళీ నా నెక్స్ట్ మేకప్కి యూజ్ చేయను అనమాట. సో అలా అనమాట. అండ్ దెన్ సెకండ్ స్టెప్ని నేను బ్రష్తో మేకప్ బ్రష్తో మొత్తం బ్లెండ్ చేశాను. నా ఆఫ్టర్ ఫౌండేషన్ తర్వాత నేను కన్సీలర్ మ్యాక్ కన్సీలర్ ఇన్ ద షేడ్ ఆఫ్ వామ్ యూజ్ చేశానండి. సో నాకు లోయర్ పిగ్మెంట్స్ ఉన్నాయి అక్కడక్కడ, ఆ ప్లేస్లో మాత్రం నేను కవర్ చేస్తున్నాను కన్సీలర్తో. సో ఇక్కడ నేను జస్ట్ డాటెడ్ పెట్టేసుకొని అగైన్ న్యూ స్పాంజ్ తీసుకొని ఈ కన్సీలర్ మొత్తం బ్లెండ్ చేసుకుంటున్నాను. దానివల్ల ఏంటి అంటే మీ లోయర్ పిగ్మెంట్స్ కానీ హయ్యర్ పిగ్మెంట్స్ కానీ మేకప్లో కనపడకుండా నీట్గా కవర్ చేస్తాయన్నమాట. సో మీకు ఎటువంటి కవర్ రెడ్ స్కిన్ ఇలాంటివి ఏం అవసరం లేదండి, ఓన్లీ కన్సీలర్ ఉంటే చాలు. ఇది బాగా కన్సీలర్ అనేది బాగా కవర్ చేస్తుంది, మీకు ఏమైనా పిగ్మెంట్స్ ఉన్నా బ్లాక్ స్పాట్స్ ఉన్నా ఏమున్నా కవర్ చేసేస్తుంది. అండ్ మంచి ఫ్లాలెస్ లుక్ ఇస్తుంది అనమాట. తప్పకుండా ట్రై చేయండి. మ్యాక్ కన్సీలర్ దట్ ఈస్ ద బెస్ట్ కన్సీలర్ ఎవర్. సో ఇప్పుడు ఆఫ్టర్ కన్సీలర్ నేను ఏం చేస్తున్నానంటే ఇక్కడ నా ఐబ్రోస్ని ఫిల్ చేసుకుంటున్నాను. సో ఐబ్రోస్కి నేను యూజ్ చేస్తున్నాను, మీకు ఆల్రెడీ నా ముందు వీడియోస్ చూసారు అంటే నేను చెప్పాను. ఇన్ కేస్ మీకు బ్లాక్ ఐబ్రోస్ ఉంటే మీరు యూజ్ చేయాల్సింది లోయర్ షేడ్ అంటే బ్రౌన్ షేడ్ ఆఫ్ ఐబ్రో పెన్సిల్ని యూజ్ చేయాలి. సో దానివల్ల ఏంటంటే మీకు బ్లాక్ యూజ్ చేస్తే కానీ మీకు అంత బ్రాడ్ లుక్ వచ్చేస్తుంది, దట్ ఈస్ నాట్ గుడ్. సో ఆఫ్టర్ దట్ నేను ఫిల్ చేసిన తర్వాత బ్రోస్ని నేను ఇక్కడ ప్రో బెనిఫిట్ కాస్మెటిక్స్ ఫిల్లర్ని యూజ్ చేస్తున్నాను. నాకు చాలా ఇష్టమైన ఫిల్లర్ అండి, తప్పకుండా ట్రై చేయండి, యూ విల్ లవ్ దాట్. ఇక్కడ నేను బ్రో తర్వాత ఇక్కడ నేను యూజ్ చేస్తున్నాను నా మ్యాక్ ఐషాడో ప్యాలెట్. అండ్ ఇక్కడ నేను చెప్పాను కదా మదర్ పార్టీ మేకప్ లుక్ చాలా సింపుల్గా ఉండాలి బట్ అథెంటిక్గా ఉండాలి. సో ఇక్కడ నేను యూజ్ చేస్తున్నాను వామ్ షేడ్ ఐషాడోని. సో ఇక్కడ నేను ఫస్ట్ నా ఐలిడ్కి మొత్తం బ్లెండ్ చేస్తున్నానండి. మనం ఎప్పుడు ఐ మేకప్ వేసేటప్పుడు మనం బ్లెండ్ చేయకూడదు, వీ హ్యావ్ టు ప్రెస్ ఇట్ అప్ అనమాట. అదొక టిప్ తెలుసుకుంటే చాలు, మనకి ఐ మేకప్ అనేది చాలా బాగా వచ్చేస్తుంది. సో చూసారా ఇక్కడ నేను తీసుకున్నాను వామ్ షేడ్ని, మొత్తం నా ఐలిడ్కి మొత్తం నేను ప్రెస్ చేసేసుకుంటున్నాను. అండ్ దెన్ వామ్ షేడ్ అయిపోయిన తర్వాత నేను ఇక్కడ కూల్ క్రీమ్ షేడ్ యూజ్ చేస్తున్నాను. క్రీమ్ షేడ్ని నేను గ్రీస్ ఏరియాకి బ్లెండ్ చేస్తున్నాను అనమాట. సో ఎక్కువ మనకి బయటికి అవుటర్ లుక్ ఐ కనపడేటప్పుడు మనకి ఎక్కువ బ్లెండింగ్లో ఉండకూడదు ఐ షాడో అనేది. సో అందుకని నేను లోయర్ షేడ్ని తీసుకున్నాను, అంటే క్రీమ్ షేడ్ ఇది తీసే లోయర్ కదా వామ్ షేడ్ కన్నా, సో అలా తీసుకున్నాను అనమాట. సో అప్పుడు మీ మేకప్ ఎలా ఉంటుందంటే చాలా కూల్గా ప్లెజెంట్గా ఉంటుంది. సో ఎక్కువ బ్రాడ్గా కనపడుకోకుండా ఓవర్ మేకప్గా కనపడకుండా ఉంటుంది. సో అందుకని అలా చేశాను. అది ఇక్కడ నా ఐబోన్ ఏరియాకి నేను ఒక లైట్ షిమ్మర్ గోల్డెన్ షేడ్ని యూజ్ చేస్తున్నాను ఫ్రమ్ ద సేమ్ ప్యాలెట్ అండి, మ్యాక్ ప్యాలెట్తోనే అక్కడే ఉంటాయి అనమాట అన్నీ. సో అది నా ఐ కార్నర్కి అండ్ ఐబోన్కి యూజ్ చేశాను అనమాట. అండ్ కింద నా లోయర్ వాటర్ ఐకి కూడా నేను బ్రౌన్ వామ్ షేడ్ని యూజ్ చేశాను. ఎక్కడైతే నేను ఐలిడ్కి యూజ్ చేశాను వామ్ షేడ్ని, అదే నా కింద లోయర్ వాటర్ ఐకి యూజ్ చేశాను అనమాట. మనకి ఏంటి ఇక్కడ చిన్న టిప్ అంటే మన లోయర్ వాటర్ ఐలిడ్కి కూడా యూజ్ చేస్తే మన కళ్ళు చాలా బ్రాడ్గా కనపడతాయి. ఇది ఒక సింపుల్ టిప్ అండి. సో అండ్ దెన్ ఐకి మొత్తం మేకప్ అయిపోయింది. సో ఇక నేను ఎల్లో కలర్స్ వాల్యూమ్ మస్కారాని యూజ్ చేసేసాను నా ల్యాషెస్కి. అండ్ ఇక్కడ యూజ్ చేశాను మ్యాబ్లిన్ ఫిట్ మీ పింక్ బ్లష్ని నా బ్లషింగ్ పార్ట్కి నేను జస్ట్ స్ప్రెడ్ చేసుకుంటున్నాను, మరీ ఎక్కువ కూడా కాదు. అండ్ నా ఐఎమ్ గోయింగ్ టు ఫైనల్ టచ్ అప్ విత్ మై ప్రెస్ పౌడర్ అనమాట. సో జస్ట్ అలా టచ్ చేస్తున్నాను, మరీ ఎక్కువ కూడా కాదండి. నౌ ఫైనల్లీ ఐఎమ్ గోయింగ్ టు సెటప్ విత్ మై సెట్టింగ్ స్ప్రే. ఇది ఆల్ట్రా బ్యూటీ సెట్టింగ్ స్ప్రే, చాలా మంచి స్ప్రే అండి, తప్పకుండా ట్రై చేయండి. అండ్ నౌ ఐఎమ్ యూసింగ్ మ్యాక్ లిప్ స్టైనర్ లిప్స్టిక్ అనమాట. ఇది ఎందుకు యూజ్ చేస్తున్నానంటే మీకు పార్టీలో పక్కకంతా లిప్స్టిక్ వెళ్ళకుండా ఈ స్టైన్స్ అనేవి అలాగే స్టిక్ అయి ఉంటాయి అనమాట. దట్ ఈస్ ద బెస్ట్ వే, తప్పకుండా ట్రై చేయండి. చూసారా ఎంత సింపుల్ కదా, ఐ హోప్ యూ లైక్ ఇట్.
సో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి అండ్ తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వ్లాగ్తో మరికొన్ని బ్యూటీ టిప్స్తో మేము ముందుంటాను. అంటిల్ దెన్ బై, టేక్ కేర్.